మామిడి రైతు సోదరులందరికీ నమస్కారం. మనం ఈరోజు రెడ్డిగూడెంలో దాసరి రాంబాబు గారి చేలో ఉన్నాము. గతంలో ఈ రెడ్డిగూడెంలో చాలామంది రైతులు మన నూనె మందులు వాడారు. అయితే ఇప్పుడు ఈ నూనె మందులతో పాటు కోడిపేను సమస్య రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో ఈ స్పార్కిల్ అనే మందుని మనం ఈరోజు శాంపిల్ చేయిస్తున్నాము. ఈ 5 లీటర్లు మిక్సింగ్ ఆయిల్ మరియు స్పార్కిల్ ఈ రెండు కలిపి కొట్టడం వల్ల కోడిపేను యొక్క ఉధృత కొంతవరకు ఆపవచ్చనే ఉద్దేశంతో మనం ఒక 1000 లీటర్ల వాటర్కి శాంపిల్గా స్ప్రే చేస్తున్నాం. ఈ రిజల్ట్ ఎలా ఉందనేది నెక్స్ట్ వీడియోలో ఈ చేలో 5 నుంచి 6 రోజుల్లో వచ్చి ఈ రిజల్ట్ ఎలా ఉందో కనుక్కొని మరొక వీడియో చేస్తాను. ఎన్ని ఎకరాలు సార్ ఇది మొత్తం? ఇది 4 ఎకరాలు సార్. 4 ఎకరాలు. ఎన్ని ట్యాంకర్లు పడుతుంది? దీనికి 2 ట్యాంకర్లు పడుతుంది. 2 ట్యాంకర్లు పడుతుంది. ఒక ట్యాంకర్కి ఇది కొడుతున్నారు. ఇంకొక ట్యాంకర్కి ఏం కొడుతున్నారు? మామూలుగా స్నైపర్ అని ఏం కొడుతున్నాం. స్నైపర్ వేరే మందులు కొడుతున్నారు. ఇప్పుడు వచ్చి ఈ కొట్టేది పూత ఉన్న వైపు పై భాగంలో స్ప్రే చేస్తున్నారు. అవునండి. మళ్ళీ ఖచ్చితంగా వారానికి మేము వస్తాం. 5 నుంచి 6 రోజుల్లో మళ్ళీ వస్తాము. చూడండి ఇప్పుడు కొట్టిన దానికి మా మందులు కొట్టిన దానికి మరియు వేరే మందులు కొట్టిన దానికి ఉన్న తేడా ఏంటి అనేది చూసి చెప్పగలగాలి. మీరు చెప్తారు కదా? చెప్తాము. ఓకే. దాసరి రాము గారి చేను ఇది. దాసరి రాంబాబు గారి చేను. ఓకే అండి. ఖచ్చితంగా మనం మళ్ళీ ఒక 5 నుండి 6 రోజుల్లో ఈ చేను యొక్క రిజల్ట్ ఎలా ఉంది, ఆ కోడిపేను తాకిడి అనేది ఎంతవరకు తగ్గిందనేది కూడా మనం చూసి మరొక వీడియోలో తెలియజేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. Come on,